కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణ టచ్ చేయి, దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ అండగా ఉంటుంది, ఆ పార్టీ నేతల స్పష్టీకరణ, దాడికి రెచ్చగొట్టుతుంది కేటీఆర్, సీతక్క ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీన్యూస్పై కాంగ్రెస్లో దాడి చేస్తారు. నిన్న బండి సంజయ్ గారు గదే ముచ్చేటట్టుంది, మా సీతక్క గదే ముచ్చేటట్టుంది. చూసినావా? ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీన్యూస్పై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తారట. ఎవరు? రమేష్ రెడ్డి చెప్తుంది, సారీ సీతక్క కాదు, ఈ రమేష్ రెడ్డి ఓలీనే 13. అరే వీళ్ళు చట్ట పరిధిలో ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉండి మేము డైరెక్ట్ మేమే దాడులు చేస్తామంటే చట్టాలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రభుత్వం నడిపే హక్కు అసలు అర్హత ఉందంట. పటేల్ రమేష్ రెడ్డి ఎవరినే కేటీఆర్ తెలంగాణ మీ అయ్య జాగిరా అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. జేబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ నిజామాబాద్ జిల్లా బీర్కూరుకు చెందిన అనే వ్యక్తి దమ్ముంటే టచ్ చేయి, ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ శ్రేణులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ములుగు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరిపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడి చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. మహాన్యూస్ కార్యాలయంపై దాడికి యత్నించిందని బీఆర్ఎస్ నేతలే అన్నారు. ఆంధ్రజ్యోతిపై దాడి టీ న్యూస్ ఎవరినే చేస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీ న్యూస్ కార్యాలయంపై గంటలోపు దాడి చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు? సీతక్కన అన్నట్టుందా? ఏబీఎన్ దాడికి నాయకులను రెచ్చగొడుతూ కేసీఆర్ అని, ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీ న్యూస్పై గంటలోపు దాడి చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరు ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉందన్నారు. పత్రికలు నిజాలు చెప్తే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు వాటి మీద దాడులు సిగ్గు లేకుండా సమర్థించుకునేలా ఖండిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి వార్తలు. ఈ పటేల్ రమేష్ రెడ్డి, సీతక్క కూడా ఈ సంయుక్త ప్రకటన లెక్క ఉంది. మిత్రులారా, వీళ్ళు ప్రభుత్వం అధికారాలు ఉండి మంత్రి పదవులలో ఉండి రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉండి సరే బీఆర్ఎస్ దాడులు మనం ఎక్కడ సమర్థించడం లేదు, ఇక్కడ తప్పు అంటున్నాం. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం మంత్రులు కూడా మీరు అక్కడ దాడి చేస్తే మా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ దాడి చేస్తారు అంటే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏం లేదన్నట్టు. వీళ్ళ ప్రకటనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే ఇప్పుడు మనం ఖండించాలి, కానీ మేమే దాడులు చేస్తామంటే ఎట్లా? నార్మల్ పీపుల్ లెక్క కామన్ పీపుల్ మాట్లాడితే నిన్న బండి సంజయ్ అన్న కూడా గవే ప్రకటనలు చేసి నేను తప్పు పడుతూ ఒక వార్త చదివిన. చాలామంది బీజేపీ వాళ్ళు నాకు కామెంట్లు పెడుతారు. ఏమని పెడుతున్నారంటే, నేనేమన్నా బండి సంజయ్ అన్నా నువ్వు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నావు, పద్ధతి కాదన్నా, నువ్వు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రివి, నువ్వు రాష్ట్రంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే నువ్వు ఒక సంతకం పెట్టి కేంద్ర బలగాలను పంపడో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చడో అది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాలి. కానీ మా బీజేపీ కార్యకర్తలు 200 మంది పోయి 2 గంటలలో దాడి చేపిస్తా చూసుకుందామని నువ్వు మాట్లాడే పద్ధతి కాదని చెప్తూ మనం ఒక వార్త చేసినాం. దాంతోపాటు మోదీ గారి మీద అసభ్యంగా ఒక థంబ్నెయిల్ పెడితే కూడా గసొంటి దానికి ఎందుకు సపోర్ట్ ఎందుకు పట్టించుకోవాలని చెప్పి పెడితే నన్ను అంటారు, ఇగో టీఆర్ఎస్ కండువా కప్పుకొని బలగం టీవీ గారు ఎవరు చంద్రన్న నువ్వు కూడా జర్నలిస్ట్ బంద్ చేసి టీఆర్ఎస్లో జాయిన్ అవ్వాలి అని నీ ఫాలోవర్స్గా డిమాండ్ చేస్తున్నా అని వాళ్ళు హరిప్రసాద్ చెప్తుండే ఒక ఆయన. ఎందుకన్నా బండి సంజయ్ అనే విషయం నాకేం విషయం భయ్యా, ఆర్మీలో భూమేష్, నాకు బండి సంజయ్ అనే మీద ఎలాంటి విషం ఉండదు, కోపం ఉండదు, ఏముండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డ. బండి సంజయ్ అన్న నాకు చాలా పరిచయం, నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం అన్న. నేను కూడా నాకు బీజేపీకి నేను కొన్ని సిద్ధాంతాలు నచ్చకుండా కూడా కేవలం మోదీ గారి కోసం నేను బండి సంజయ్కి ఓటేసిన, ఓపెన్గా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే దానికి రాష్ట్ర పరిస్థితులు వేరు, దేశ పరిస్థితులు వేరు. నా దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు సంతోషంగా ఉండాలి, దేశం రక్షణగా ఉండాలంటే మోదీ అప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారు అయితేనే పర్ఫెక్ట్ అని చెప్పి నేను మోడీకి ఓటేసిన సందర్భాలని మోడీకి వేసినట్టే ఈయనకి వేసినట్టే, వాళ్ళకు బండి సంజయ్ గారికి వేసినట్టే. నాకెందుకు ఉంటుందండి కోపం? నాకు పార్టీకి సంబంధం లేదండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను తప్పే అంట. ఇక కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనవి. అవునండి, చట్టాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు ఒక హోంశాఖ మంత్రి అయి ఉండి మా 200 మంది కార్యకర్తలు పోయి దాడి చేస్తారు 2 గంటలు అంటే నువ్వు చట్టం ఉల్లంఘించినట్టు కాదా? ఈ పదవిలో కొనసాగే అర్హత ఉన్నట్టు అటువంటి వ్యాఖ్యలు చేస్తే నువ్వు మళ్ళీ పోయి కేంద్ర మంత్రి కదా, దేశం మొత్తానికి నువ్వు మంత్రివి. అటువంటి వ్యాఖ్యలు బీజేపీ పార్టీకి నష్టం జరగాయా? వీళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా ఇసొంటోళ్ళు చేయబట్టి బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం. తప్పు అంటే బీజేపీ అయినా కదా పోస్ట్ పెట్టింది. నిన్న రాజగోపాల్ రెడ్డి అని అయినా కదా పోస్ట్ పెట్టింది. ఏం పెట్టిండు? మోడీని తిట్టినప్పుడు ఈ రేషం పెట్టి మళ్ళీ గీన దాడి జరిగితే పోయి బాగా బాధపడేవాడితే సంజయ్ అన్న అని నేను అడగాలని ఉంది. కానీ నేను కట్టు బానిసను బీజేపీకి అడుగుతలేనని చెప్పి ఆయననే పెట్టిండు కదా. ఇగో నీకు భజన కావాలంటే నువ్వు హైలైట్ కావాలంటే ఏమాత్రం ఉండాలి, న్యూస్ ఛానల్ కండువ కప్పుకో భజన వెంకటేష్ అట. వీళ్ళ పరిస్థితి బీజేపీ వాళ్ళది. మీరు అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఎందుకు ఇయ్యారంటే ఇందుకే ఇయ్యరు. తప్పు అంటే కూడా ఒప్పుకోరంటే ఎట్లా? పోయి బండి సంజయ్ అని ఖండించాల్సిన విషయం అది. ఇప్పుడు నువ్వు చేసినావు కదా తప్పు.
ఆ చిత్రగుప్త ఛానల్ మీద ఇంటి మీదకి పోయి దాడి చేసి నువ్వు చేసిన తప్ప వాళ్ళు చేసిర్రు, నీకు వాళ్ళకి తేడా ఏడుంది, ఎట్లా ఖండిస్తావు నువ్వు? ఇంటి లోపల బెడ్రూమ్లోకి పోయి కూడా దాడి చేసినప్పుడు మీ బీజేపీ పార్టీ వాళ్ళకు ఖండించే అర్హత ఉందా? బీజేపీ పార్టీకి ఒక కేంద్ర మంత్రి ఆయనే ఖండించని ఇంతవరకు, అంటే దాడి చేసి తప్పురా పోయి మన పార్టీ వాళ్ళు అట్లా చేయొద్దు, అహింసకు మనం దూరంగా ఉండాలని మాట్లాడిండా బండి సంజయ్ అన్న? కనీసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం దాని మీద స్పందించిందా? మేము పోయి ఆయనకు మద్దతు పలికినాం, గిరీష్ గారికి ఖండించినాం. మేము ఒక ప్రజాస్వామ్యవాదులుగా పోయి మేము మద్దతు పలికినాం. అక్కడ ఇష్టం ఉన్నట్టు కామెంట్లు ఏం చేసిండే కేటీఆర్? మాకేమైనా చేసిండా? మా సిరిసిల్ల ఎమ్మెల్యే కాబట్టి ఎంతోమంది డెవలప్మెంట్ చేసిండు కాబట్టి కేవలం అభిమానిస్తున్నా, మద్దతు పలుకుతాం. ఎందుకు? మంచి పనులకు. చెడ్డ పనులకు మేము చీల్చి చెండాడుతలేమా? కేటీఆర్ చేసిన తప్పులను కూడా, నేరల సంఘటనలు మేము విమర్శించలేదా? పోలీసుల థర్డ్ డిగ్రీని మేము ఎండగట్టలేదా? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇసుక అక్రమ రవాణా జరిగితే ఆ పుంకాలు మేము సాక్షి పేపర్లో పనిచేసిన వార్తలు రాయలేదా నేను? బీఆర్ఎస్ నాయకుల వ్యతిరేక వార్తలు రాయలే నేను? ఇక్కడ బీజేపీలకు ఉండాలా కదా ఇంతనన్నా? ఏం భజన చేసిందా నేను టీఆర్ఎస్కు? కాంగ్రెస్ వార్తలు ఇస్తలేమా? మీ బీజేపీ వార్తలు ఇస్తలేమా? మేము లైవ్లు రోజు పెడతలేమా? మీకు కొంచెం బుద్ధి ఉండాలి చెత్త కామెంట్ పెట్టడానికి. వీడియో చూడుగా రకుల్ బిక్కుల్ కాళేశ్వరి అంత మొత్తం వాడు ఉండి చూసినట్టే చెత్త కామెంట్లు. కొంచెం అన్న బండి సంజయ్ అన్న, మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోవాలి. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. యాజ్గే ఒక హోమ్ మినిస్టర్గా, సెంట్రల్ హోమ్ మినిస్టర్గా మీరు అటువంటి మాటలు మాట్లాడద్దు. మీరు ఏది ఉన్నా పెన్నుతో పనిచేయాలన్నా, నోరుతో కాదు, పెన్నుతో చేయాలి. ఒక్క రాజ్యాంగబద్ధంగా ఒక అత్యున్నతమైన స్థానంలో ఒక్క పెన్ను పెడితే రాష్ట్రంలల్లో పీఠాలు కదులుతాయి. మీకు అంత శక్తి ఉంది. మీరు కూడా అందరి లెక్క లూజ్ టాక్ చేస్తే ఏం పద్ధతి సంజయ్ అన్న? ఇది కామన్ పీపుల్ లెక్క మాట్లాడద్దు కదా మీరు.